హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ గోంగూర బోటి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 2 టమాటోలు, కడిగి పెట్టుకున్న బోటి, గోంగూర కూడా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కర్రీకి సరిపడా పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీటెక్కింది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం దూరగా వేగిపోయింది. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న బోటి వేసుకొని కలుపుకోవాలి. బోటి వేసాక కొంచెం బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో గోంగూర వేసుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ పక్కన బోటి బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొంచెం వేసానన్నమాట. గోంగూర బాగా ఉడికింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉడికిన బోటిలో కారం, సరిపడా కారం వేసాను. టమాటో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడకనివ్వాలన్నమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. గోంగూర కూడా బాగా ఉడికిపోయింది. అయితే కర్రీ మొత్తం ఉడికిన తర్వాతనే కొంచెం అయితే దింపుతా అన్నప్పుడు మాత్రమే గోంగూర వేసుకోవాలన్నమాట. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇంతే. లాస్ట్లో కొత్తిమీర పైన